ప్రభు యొక్క మహాకృపను బట్టి 11వ రోజులోకి దేవుడు మనల్ని నడిపించారు. ఇక మన ముందు ఒక రాత్రి ఒక్క పగలు మాత్రమే ఉన్నది. ఈ సాయంత్రం వేళ మన మధ్యలోకి గొప్ప దైవజనులు, తెనాలి పరిసర ప్రాంతాలలో బలమైన సేవ జరిగిస్తున్నటువంటి మెతిశాలయ్య గారు, ఐపీసీ నాయకులు మన మధ్యలోకి వస్తున్నారు. ఈ రాత్రి రేపు పగలు ఆ దైవజనులు మన మధ్యలో ఉంటారు. కాబట్టి ఇంకా మీరు అనేకులకు తెలియపరిచి మన ముందు ఉన్నటువంటి ఈ రెండు కూడికలలో మీరంతా గత రాత్రి మీ దైవజనులు చెప్పినట్లుగా కుటుంబాలుగా మీరందరూ పాలు పొందుదురుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. నిన్న పగలు ప్రభు మనతో మాట్లాడారు. శ్రేష్టమైన ద్రాక్ష తోటని, మనోహరమైన ద్రాక్ష వనము అని, నిజమైన ద్రాక్ష తోట అని దేవుడు మనతో మాట్లాడారు. ఆ తోట ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా మారాలి అంటే దాని వేరు, ఆ చెట్లు యొక్క వేర్లు మంచిగా ఉండాలని మనం చెప్పుకున్నాం. ఒక చెట్టు ఫలభరితంగా ఉండాలి అన్నా, ఒక చెట్టు పచ్చగా ఉండాలన్నా, ఒక చెట్టు పుష్పించి ఫలాలు ఇవ్వాలంటే దాని వేర్లు ప్రాముఖ్యంగా, వేర్లు చాలా మంచిగా ఉండాలి. వేరు లేని చెట్టు ఫలించదు. వేర్లు సరిగ్గా లేకపోతే ఆ చెట్టు అభివృద్ధి చెందదు. వేర్లు అనేది లోతుగా వెళ్ళకపోతే అది ఎదిగి ఫలించలేదు అని నిన్న పగల కాలం దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి రాత్రి కూడా దేవుడు మనతో మాట్లాడిన సందర్భం మీరంతా విన్నారు. ఇప్పుడు ఆ చెట్లు, ఆ తోట ఫలించాలి అంటే, ఆ ఫలాలు నిలిచి ఉండాలి అంటే, మనం అడిగింది దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలని, విశ్వాసములో నిలిచి ఉండాలని, ఇంకా సత్యములో నిలిచి ఉండాలని, వాక్యములో నిలిచి ఉండాలని, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని, నిలిచిన వారు ఏం చేస్తారు అని కొన్ని విషయాలు గత రాత్రి ప్రభు మనతో మాట్లాడారు. ఎవరైతే నిలబడతారో వారే ఫలిస్తారు, వారి ఫలములు నిలిచి ఉంటాయి. అంటే నష్టపోకుండా లాభకరముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మరి ఈ పూట మరొక వర్తమానం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వర్తమానం ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనము వర్ధిల్లలేము. ఆయన మనకు తోడుగా లేకపోతే మనము ఏ పని చెయ్యలేము అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా
మీ బైబిల్ తెరిచి నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకు ఆయన మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనని చెప్పగా, మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే ఎక్కడ నుండి మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేము. కాబట్టి నీవు మా తోడుగా ఉండి నడిపించాలి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచాలి. ప్రభు చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నేను మీకు తోడుగా వచ్చాను కదా, ఇప్పుడు నా సన్నిధిని పంపిస్తాను అంటున్నాడు. ఐగుప్తి దేశములో ఉన్న ఇశ్రాయేలీల ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నారు. భయంకరమైన ఇనప సంకెళ్ల మధ్యలో కొట్టుమిట్టలాడిపోతూ వచ్చారు. నిలవటానికి నీడ లేదు, సరైన సుఖము సంతోషం అనేది లేదు. 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో మగ్గిపోతూ వచ్చారు. అట్టి ప్రజలను దేవుడు వారి బాధలను చూశాడంట. ఐగుప్తి దేశములో ఉన్న ఇశ్రాయేలులైన తన ప్రజలు బాధలను చూశాడంట. వారి ఏడుపులను దేవుడు విన్నాడు, వారు నిట్టూర్పులను దేవుడు చూచాడు. అందుకే దేవుడు వారిని విడిపించటానికి, వారిని నడిపించటానికి, వారికి తోడుగా ఉండి ఒక మంచి ప్రదేశంలోకి తోడుకొని పోవటానికి దేవుడే తన సేవకుల ద్వారా కార్యములు జరిగించబోయాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా నేను చూచితిని. వారు చేసే పనులన్నీ, వారి కష్టాలు, ఆ ఐగుప్తిలో ఉన్న వారు తన ప్రజల్ని ఎలా కష్టపెడుతున్నారో పనుల మధ్యలో నేను ఆ పనులన్నీ కూడా చూశాను. వాళ్ళు పెట్టిన మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నాయి. కాబట్టి నేను వారిని ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా చూడండి అక్కడ రాయబడింది, కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హిబ్బీలకు, హెబూసీలకు, పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి నడిపించుటకు నేను దిగి వచ్చి తిని. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని గణపరచండి. హల్లెలూయా. అక్కడ 2 మాటల్ని మనం చూడాలి. ఒకటి, విడిపించుటకు దేవుడు దిగి వచ్చాడంట. రెండవదిగా, నడిపించటానికి దేవుడు వారి కోసం దిగి వచ్చాడంట. విడిపించటానికి, నడిపించటానికి వచ్చిన దేవుడు దానికి ముందుగా వాళ్ళని చూశాడు. ఏం చూశాడు అంటే వారి బాధలను చూశాడు.
తన ప్రజల యొక్క బాధలను దేవుడు చూశాడు. పనులు చేసే కాడ వారిని కష్టపెట్టడం చూశాడు. కష్టపడే వాళ్ళు మామూలుగా కష్టపడుతున్నారు, వారి కష్టమునకు మించిన కష్టం దగ్గరుండి పక్క నుండి వాళ్ళు ఐగుప్తీయులు ఫరో సైనికులు పక్క నుండి పనులు చేయమని ఒత్తిడి చేసి బలవంతం చేసి బలాత్కారం చేసి పనులలో వారిని కష్టపెట్టడం దేవుడు చూశాడు. వారి నిట్టూర్పులను దేవుడు చూశాడు. వారి కన్నీళ్లను దేవుడు చూశాడు. ఇశ్రాయేలీలను చూచిన దేవుడు ఈరోజు మిమ్మల్ని చూడలేదా? ఇశ్రాయేలీల బాధలను చూచిన దేవుడు నీ బాధలను దేవుడు చూడలేదా? ఇశ్రాయేలీలు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఆ నిట్టూర్పు వేదనలను చూచిన దేవుడు నీ కుటుంబంలో కూడా నువ్వు పడుతున్న ఆ కష్టాన్ని దేవుడు చూడలేదా? నీవు నిట్టూర్పు విడుస్తున్నావే, కన్నీరు కారుస్తున్నావే, దుఃఖపడుతున్నావే. దేని విషయంలో దుఃఖపడి కన్నీరు కారుస్తున్నావో దేవుడు నిన్ను చూడలేదా? తప్పకుండా దేవుడు ఇశ్రాయేలీలను చూచిన దేవుడు మిమ్మలను కూడా నా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఏం చూస్తున్నాడు దేవుడు? మీ బాధలను చూస్తున్నాడు. మీరు ఏమేమి బాధలు పడుతున్నారో, కుటుంబాల్లో బాధల, అత్తామామల మధ్యలో ఉన్న బాధల, భర్త ద్వారా బాధలు పడుతున్నారా, పిల్లల ద్వారా బాధలు పడుతున్నారా, అప్పుల చేత బాధలు పడుతున్నారా, అనారోగ్యాలు చేత హాస్పిటల్ పాలు అయ్యి తిరగలేక ఖర్చు పెట్టలేక బాధపడుతున్నారా? నా దేవుడు ప్రతి బాధలను దేవుడు కన్నులార దేవుడు చూస్తున్నాడు. ఈ మనోహరమైన ఉపవాస పండుగలలో మీ బాధలన్నిటిని నా దేవుడు తొలగించబోతున్నాడు. మీరు నమ్మండి. ఈ రాత్రి చెప్పాను, ఇక్కడ దేవుడు దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని. ఇక్కడ నిలబడి ఏ దైవ సేవకుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా దేవుడే మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలి. మీరు ఆ నమ్మకం మీలో లేదనుకో, మీరు ఎంత దూరం వచ్చినా వ్యర్థం. మీరు ఇన్ని రోజులు ప్రయాసపడి కూర్చున్నా వ్యర్థం, ఉపవాసాలు ఉన్నా వ్యర్థం. మీకు దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుడు నా ఎడల దైవజనుల ద్వారా మాట్లాడుతున్న మాటల ద్వారా దేవుడు నా పట్ల కార్యాలు చేస్తాడనే విశ్వాసము, నమ్మకం అనేది లేకపోతే నువ్వు రావటం వేస్ట్, వ్యర్థం. అందుకనే ఒక దేవుని సేవకుడిగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీలు బాధలను చూసిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు చూస్తున్నాడని నమ్మండి. ఆమేన్. హల్లెలూయా. మీరు నమ్మాల్సిన మాట ఏంటంటే, దేవుడు వాళ్ళ బాధలు చూశాడు, వాళ్ళ బాధల నుంచి విడిపించాడు కదా. ఈ కూటాలలో నన్ను కూడా, నా కుటుంబంలో వస్తున్న బాధలు, నా ఉద్యోగంలో వస్తున్న బాధలు, నా చుట్టాల మధ్యలో వస్తున్న బాధలు, ఈ బాధలన్నీ కూడా, బాధలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను ఎలాగైనా విడిపిస్తాడు అని మీరు నమ్మాలి. నా దుఃఖాన్ని దేవుడు విడిపిస్తాడు, దుఃఖములో నుండి విడిపిస్తారు. నా నిట్టూర్పులు, నా కన్నీళ్లను దేవుడు తుడుస్తాడు అని మీరు నమ్మాలి. ఈ వాక్య ఉపదేశం విని ఇక్కడి నుంచి నువ్వు వెళుతూ ఉండగానే నా దేవుడు నీ తోడుగా వచ్చి నీ పట్ల నీ కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు.
ఏం విడిపించబోతున్నాడు? దేవుడు నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో దేవుడు ఏమి విడిపించబోతున్నాడు? విడిపించటమే కాదు, నీకు విడుదల ఇవ్వటమే కాదు, నడిపించబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నడిపించే దేవుడు. ఈ రోజున ఆయన ఈ గ్లోరియస్ ప్రార్థనా మందిరంలో సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను విడిపించటానికి, నిన్ను నడిపించటానికి దిగి వచ్చి ఇక్కడ సంచరించుచున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇశ్రాయేలీల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర మరలా వారిని వెనక నుండి శత్రువులు తరుముకుంటూ వస్తుంటే అక్కడ వారి అపనమ్మకాలన్నీ తొలగించి, అవిశ్వాసాన్ని తొలగించి, మరలా దేవుడు వారి కళ్ళారా చూస్తూ ఉండగా ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎర్ర సముద్రములో గుండా, ఆరిన నేలలో గుండా తన ప్రజలను నడిపించుకుంటా తీసుకెళ్ళాడు. విడిపించిన దేవుడు ఇప్పుడు వారిని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఎక్కడ నుంచి వాళ్ళని నడిపించటం ప్రారంభించాడు అంటే, ఎర్ర సముద్రము పాయలుగా చేసి ఆరిన నేలలో నుండి వారిని తోడుకొని నడిపించటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ప్రజల కొరకు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మహత్ కార్యాలు చేశాడు. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు మనకు ఈ రోజున మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన నడిపించాడు. ఎక్కడి వరకు అంటే బైబిల్లో రాయబడింది 40 ఏండ్లు. చెప్పండి ఎన్ని సంవత్సరాలంట? 40 ఏండ్లు ఆయన తన ప్రజలను నడిపించుకుంటా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఒకసారి. ఎక్కడుంది ఆ మాట? కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథంలో నుంచి ఆ మాటని మనం చదువుదాం. దేవుడు తన ప్రజలను ఎన్ని సంవత్సరాలు నడిపించాడని రాయబడిందో ఒకసారి చూడండి, గమనించండి. 95వ కీర్తన 9వ వచనం 10వ వచనం దగ్గర నుండి చదవండి. 40 ఏండ్ల కాలము, 40 ఏండ్లు కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు. చాలండి, గమనించండి. మనకు కావలసింది ఒక్క మాటే. 40 ఏండ్ల కాలము. ఎన్ని సంవత్సరాలంట? 40 ఏండ్లు దేవుడు తన ప్రజలను వారి ప్రయాణాలలో నడిపించుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నడిపించిన దేవుడు ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గరకు వెళ్ళిన తర్వాత మోషేతో చెప్తున్నాడు. పగలు ఎలా నడిపించాడు తెలుసా? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి పైన షకీనా మేఘము పంపించి తన ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు నిర్గమాకాండంలో మన మూలవాక్యంలోకి మనం వస్తే అక్కడ 33:14 మనం చదువుకున్నాం కదా. మన మూలవాక్యం ఏమనంటే, ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నీ సన్నిధి ఇప్పుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరలా ఆయన అంటాడు, అయ్యా నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి నీవు మాతో రాకపోతే, ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని, నీవు మా తోడు ఉండకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని మీరు తోడుకొని పోవద్దు. మేము ప్రయాణం చేయలేం, మా వల్ల కాదు. నీవు మాకు తోడుగా లేకపోతే మేము ఏం పని చేయలేం. నీవు మాకు తోడుగా లేకపోతే మా కుటుంబాలు ఇక్కడ నుంచి మేము ముందుకు సాగలేం. నీవు మాకు తోడుగా లేకపోతే ఈ సేవ మేము చేయలేం. నీవు మాకు తోడుగా లేకపోతే ఈ పరిచర్య మా వల్ల కాదయ్యా. కాబట్టి నీవు మాకు తోడుగా, నీ సన్నిధి మాకు తోడుగా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఏ విషయంలో ఆయన తోడుగా ఉంటే మన ఎడల దేవుడు ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తాడో త్వరగా కొన్ని మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, మరొక మాట, నేను పాయింట్లోకి వెళ్ళబోయే ముందుగా మరొక మాట మీతో చెప్పాలి. ఏమిటి ఆ మాట అంటే, ఒకసారి కీర్తనల గ్రంథం 124వ కీర్తన మొదటి వాక్య భాగాన్ని చూడండి. 124వ కీర్తన మొదటి వాక్యం. మనుషులు మన మీదికి లేచినప్పుడు, అయ్యా మనుష్యులు మా మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడుగా లేకపోతే వారి ఆ మనుషుల యొక్క ఆగ్రహము వలన మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, తోడుగా ఉండకపోతే వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసేవాళ్ళంట. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఆ కీర్తన రాసినటువంటి ఆ భక్తుడు అంటున్నాడు, యెహోవా మనకు తోడుగా లేకపోతే వారి ఆగ్రహం మన మీదకు వచ్చేస్తుంది. వారంట మనం ప్రాణాలతో ఉండగానే మనల్ని ఏం చేస్తారంట, వాళ్ళు మింగేస్తారు. ప్రాణాలతో ఉన్న వాళ్ళని మింగేస్తారు. ఇప్పుడు పాము ఉంది, పాము ఏం చేస్తుంది? తనకి ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడ కప్పలు ఉన్నాయా, ఎక్కడ తొండలు ఉన్నాయా, ఎక్కడ ఏ చిన్న ప్రాణి జీవులు ఉన్నాయా అని చూసి మాటు వేసి సరిగ్గా దాని నోటికి అందే స్థలములో కాచుకొని ఉంటుందంట. సరిగ్గా దాని నోటికి అందిన వెంటనే హఠాత్తుగా ఒక్కసారి నోరు తెరిచి ఆ బ్రతికి ఉన్న జీవిని ప్రాణముతోనే మింగేస్తుంది. ఎలా మింగేస్తుందంట? ప్రాణముతోనే మింగేస్తుంది. అది పాము స్వభావం. కానీ ఈ రోజున మనుషులు కూడా అలాంటి వారు ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. రాత్రి దైవజనులు ఒక సాక్ష్యం చెప్పారు. మీ పాస్టర్ గారు, గతంలో మేము ఇట్లా సువార్త పరిచర్యకి వెళ్ళిన సమయాల్లో చాలా ఆటంకాలు, సమస్యలు ఎదుర్కొన్నాం అన్నా అని చెప్పానని చెప్పారు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనుషులు, దేవుడు మనకు తోడుగా లేకపోతే మనుషులంట మనల్ని మృంగేస్తారంట. మన తోడు ఎవరున్నారు? మన వెనకాల ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు?
దేవుడు తోడుగా ఉన్నాడు గనుక వారి నోటికి మనల్ని అప్పగించలేదు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక వాళ్ళ ఆగ్రహానికి, వాళ్ళ క్రోధానికి, వాళ్ళ కోపానికి దేవుడు మనల్ని అప్పగించలేదు. మనుషులు విషయంలో మనం ఆలోచన చేస్తే, మీరు కాదులేండి, అసలు న్యాచురల్గా మనం ఆలోచన చేస్తే మనుషులు భయంకరమైన మృగాల కంటే, విష జంతువుల కంటే, ప్రమాదకరమైన వాటన్నిటికంటే కూడా మనుషులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. తెలుసా మీకు ఆ విషయం? అందుకనే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన భక్తుడి ద్వారా, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే వారు మనల్ని ప్రాణముతోనే మింగేస్తారంట, ప్రాణముతోనే మింగుతారంట. దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన పక్షముగా ఆయన యుద్ధములు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ పక్షముగా దేవుడు యుద్ధములు చేస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మనోహరమైన ఉపవాస పండుగల ముగింపులో దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించాలి. ఆమేన్. ఇది 2025వ సంవత్సరం, ఇది ఆరంభమే. ముగింపు ఇంక చాలా ఉంది. నువ్వు ముగింపు దాకా వెళ్ళాలి అంటే, నీ గమ్యమునకు చేరుకోవాలంటే, మరొక్క నూతన సంవత్సరమని నువ్వు స్వాగతించాలి అంటే, ఎదుర్కోవాలి అంటే, ఈ ఆరంభములో నుండే దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఆమేన్. తోడుగా ఉండి, ఆయన మీ పక్షముగా ఉండి, మీకు ఎదురవుతున్న వాటన్నిటి నుండి విడిపించి, ఈ సంవత్సరం ఆది నుండి అంతము వరకు దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు ఆ విధంగా తోడుగా ఉన్నాడు. ఒక మాట చెప్పనా మీకు, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. వారు ఎన్నిసార్లు విసిగించినా, ఎన్నిసార్లు అడ్డగోలుగా అడ్డకరమైన పనులు చేసినా, పాపం చేసినా, ఎన్ని ద్రోహాలు చేసినా దేవుడు ఇంకా వాళ్ళని క్షమించుకుంటానే వచ్చాడు. మాట విన్న వాళ్ళందరూ నడిచారు, మాట వినని వాళ్ళందరూ మధ్యలోనే కనుమరుగైపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటే నీ విషయంలో దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడో కొన్ని మాటలు చూద్దాం. రెండవది ఏంటంటే, ఈ పరిచర్యకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్న తోడు ఒక ఎత్తు అయితే, ఇక నుండి దేవుడు ఈ పరిచర్య విషయంలో దేవుడు అద్భుతమైన తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సేవా పరిచర్యను దేవుడు తోడుండి నడిపించబోతున్నాడు. మిమ్మల్ని మాత్రమే కాదు, ఆయన సంఘ పరిచర్యను, ఆయన సేవకుల కుటుంబాన్ని, సేవలో ఉన్న వారిని దేవుడు తోడుండి సంవత్సర ఆది నుండి సంవత్సరం ఆఖరి వరకు దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ సన్నిధి నా తోడని నన్ను ధైర్యపరచినా, నీ సన్నిధి నా తోడని నన్ను ధైర్యపరచినా,
నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం స్తుతిగానమా. నా యేసయ్యా నీ కృపా పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ కృపా పొందుటకు ఏ యోగ్యత లేకున్నను, నీ నామ ఘనతకేగా శాశ్వత నీ నామ ఘనతకేనా శాశ్వత నీ కృపతో నన్ను నింపితివా, నన్ను నింపితివా. స్తుతిగానమా నా యేసయ్యా నీ త్యాగమే నా గానము, నీ కోసమే నా శేష జీవితం స్తుతిగానమా. నా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. యోసేపు ఇంటి వారు, న్యాయాధిపతుల గ్రంథము 1:22. యోసేపు ఇంటి వారు యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడయుండెను, యెహోవా వారికి తోడయుండెను. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇంటి వారు చెప్పాలి? ఏ ఇంటి వారు? యోసేపు ఇంటి వారు. బైబిల్లో యోసేపు అనే ఆ పేరు కలిగిన వాళ్ళు ఇంచుమించుగా ఒక 4-5 మంది ఉన్నారు. ఈ యోసేపు ఎవరు అంటే యాకోబు కుమారుడైన యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇందాక మన మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? నా సన్నిధి మీకు తోడుగా వచ్చునన్నాడు. మోషే గారు ఏమన్నాడు అంటే, అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి ముందుకి సాగలేం, ఈ సంవత్సరం అంతా మేము నడవలేం, మా పనులు మేము చేసుకోలేం. ఎందుకంటే మార్గ మధ్యలో శత్రువులు పొంచి ఉన్నారు కనుక నీవు మాకు తోడుగా ఉండాలి. ఇప్పటికే ఎర్ర సముద్రం ఐగుప్తు దేశం నుండి ఇప్పటికే ఇక్కడి వరకు వస్తేనే ఎంతో మంది రాజులు, ఎంతో మంది శత్రువులు మమ్మల్ని ఎదుర్కొన్నారు, మమ్మల్ని చంపాలనుకున్నారు, మమ్మల్ని జయించాలనుకున్నారు. కానీ మా పక్షముగా మీరు ఉండి వారందరి విషయంలో మీరు యుద్ధము చేశారు. మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది, మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి? కాబట్టి మాకు నువ్వు తోడుగా ఉండాలి, నీ సన్నిధి తోడుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, యోసేపు ఇంటి వారు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే బేతేలునకు వచ్చిన వారికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బేతేలు అనగా దేవుని మందిరము.
స్తోత్రం చెప్పండి గట్టిగా. బేతేలు అనగా దేవుని సంఘం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే నీ కుటుంబం. యోసేపు కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఈ సంవత్సర ఆదిలోనే, ఈ మనోహరమైన పండుగలలో, ఈ సంవత్సర అంతము వరకు కూడా నీ కుటుంబానికి తోడుగా ఉండాలి అంటే నువ్వు బేతేలునకు రావాలి, కుటుంబముతో కలిసి రావాలి. ప్రైజ్ ది లార్డ్. లోకం పరిస్థితులు బాగలేదు. బాగున్నాయా? చెప్పండి, బాగున్నాయా? లోకం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. లోకములో ఈ సంవత్సరం ప్రారంభం స్టార్ట్ అయిన తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పరిస్థితులు మారిపోతున్నాయి. మనుషులు భయంకరంగా విస్తారంగా చనిపోతున్నారు. మీకు తెలుసు కదా, మొన్ననే కాలిఫోర్నియా, లాస్ ఏంజల్ అనే ప్రాంతం అంతా కారు చిచ్చు వలన అగ్నితో కాల్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికీ మంటలు ఆరలేదంట. కారణాలు ఉన్నాయి. మరి ఒక పక్క మరలా వైరస్ అంటున్నారు, కరోనా అంటున్నారు. మరొక పక్క 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళ, కోట్ల మంది ప్రజలు వెళ్తున్నారు. ఈ మాటలు వినబడతాయా? చూడండి, మీరు మీ కుటుంబాలు దేవుడు తోడుగా ఉండి, ఆయన సన్నిధి తోడుగా ఉండి నడిపించబడాలి అంటే, క్షేమకరంగా నడిపించబడాలి అంటే మీరు బేతేలుకు వచ్చేవారిగా ఉండాలి. ఆమేన్. బేతేలుకు వచ్చే కుటుంబాలు రక్షించబడతాయి. బేతేలుకు వచ్చే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. బేతేలుకు వస్తున్న కుటుంబాలు, వారి పిల్లలు అభివృద్ధి చెందుతారు. బేతేలు అనగా ఏం చెప్పాను? దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి వచ్చే కుటుంబాలు క్షేమకరంగా, భద్రంగా దేవుడు మిమ్మల్ని దాచిపెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరములో ఆదిలోనే దేవుడు, మొదటి నెలలోనే దేవుడు మరలా ఈ ముగింపు కూడికలలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను మీ తోడుగా ఉండి నడిపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే మన ఎడల జరిగే అద్భుతాలు ఏంటో
ఒక వాక్య భాగాన్ని చదువు. ఇప్పుడు పాయింట్గా చెప్తారు. మొదటి పాయింట్, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 17:37. సింహము యొక్క బలము నుండి, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. చూడండి, గమనించండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను, ఈ ఫిలిస్తీయుడు చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. నన్ను విడిపిస్తాడు అని చెప్పాను. అందుకు సౌలు, ఆ పొమ్ము. చూడండి, అక్కడ అంటాడు, రాజుగారు అంటాడు, నా కుమారుడా దావీదా, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళు. నీకు తిరుగు లేకుండా జయము, దేవుడు జయము ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువుల మీద నీకు జయము కలుగు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నేను అరణ్యములో గొర్రెలు మేపేటప్పుడు ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని మేక పిల్లని చీల్చినట్లుగా దాన్ని చీల్చి చంపేశాను. మళ్ళా రెండోసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని కూడా, దాన్ని కూడా అలాగే కొట్టి చంపేశాను. వీడు సింహం కంటే బలవంతుడా? ఎలుగుబంటి కంటే వీడు బలవంతుడా? సింహాన్ని చీల్చినట్లుగా వీడిని ఈ రోజు నా దేవుని పక్షముగా వీడిని చీల్చి చెండాడబోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి అర్థమైంది, రే దావీదు, దేవుడు నీతో ఉన్నాడురా, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీ తోడుగా ఉన్నాడని నాకు అర్థమవుతుంది. వెళ్ళు, మేము చేయలేని పని నువ్వు చేయబోతున్నావు, మేము సాధించలేని దాన్ని నువ్వు సాధించబోతున్నావు, మేము జయించలేని దాన్ని నువ్వు జయించబోతున్నావు. జయము నీకు కలగబోతుంది. సౌలుకి అర్థమైపోయింది. దావీదు మాటల్లో సౌలుకి అర్థమైంది. సౌలుకే ఏమని అర్థమైందంటే, దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడనే విషయం తెలిసిపోయింది. కనుక ఈ రోజున దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మీకు కూడా, మనకు కూడా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మీకు ఏం కలుగుతుంది? నోరు తెరిచి అందరు చెప్పాలి, ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పండి అమ్మా. అది జయము. దేని మీద మీకు జయం కలుగుతుంది? దేని మీద? శత్రువు మీద జయం. ఇంకా నీకు విరోధంగా ఏదైతే లేస్తుందో, నీకు విరోధంగా రూపించబడిన దాని మీద నీకు దేవుడు జయం కలుగజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మండి, నమ్మండి. నా జీవితంలో నేను, నా దేవుడు నాతో ఉండి చేసిన అద్భుతమైన ఘనమైన కార్యాలు నా జీవితంలో కళ్ళారా నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడ్డొచ్చిన వాళ్ళు కూడా దేవుడు లేకుండా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో ఉంటే నీకు అన్నిటి మీద జయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. జయం కలుగుతుంది. అందుకని పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు, ఏమని చెప్తాడు? మనకు జయము అనుగ్రహించుచున్నా. పూర్తి చేయరు ఏంటమ్మా? తెలీదా మీకు ఆ వాక్యాలు? మీ పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పుంటాడు? నోరు తెరిచి స్పందించాలి. దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి మీరు మాట్లాడాలి,
స్పందించాలి. అప్పుడే నూతన కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 57వ వచనం అనుకుంటాను, 15:57 వచనంలో రాయబడి ఉంది. ఏమని? మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధన, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని, యేసునాథుని గాఢంధకారములో కన్నీటిలో ఎలా, గాఢంధకారములో కన్నీటి అయ్యా కృషించిపోనీయక, కృపలతో బలపరిచితివి, కృషించిపోనీయక, కృపలతో బలపరిచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. జయమును గురించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నీకు జయమిస్తున్నప్పుడెల్లా నువ్వేం చేయాలి? గంతులు వేసి దేవుని స్తుతించాలి. ఎర్ర సముద్రము దాటిన తర్వాత శత్రువులందరూ వాళ్ళ కళ్ళ ముందే మునిగి నశించిపోతూ ఉండగా మిరియాము తంబోర చేతబట్టుకొని లేచి నాట్యమాడుచు పాటలు పాడి దేవుని స్తుతించింది. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడు జయమిచ్చుచున్నప్పుడు నువ్వు దేవునిని ఘనపరిచి స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన సంఘములో ఒక అద్భుతమైన కార్యము నా దేవుడు చేశాడని అనేకులకు నువ్వు సాక్ష్యం చెప్పి నడిపించే వ్యక్తిగా ఉండాలి. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నందువలన శత్రువు మీద దేవుడు జయమును కలుగు చేశాడు. హల్లెలూయా. సింహాన్ని చంపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో సింహమును చంపిన వాళ్ళు 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? సింహాన్ని చంపగలిగిన వారు 3 ఉన్నారు. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మరి? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ఏదన్నా నల్లగా చీకట్లో ఏదన్నా తాటేగులు గలగల్లాటి అంటే ఒళ్ళు జలజల్లాడుతూ ఉంటుంది కొంతమందికి. స్తోత్రం. హల్లెలూయా. సింహాన్ని చీల్చిన వాడు దావీదు.
ఎలుకబంటిని చంపినవాడు దావీదు. ఇప్పుడు ఎదురుగా నిలబడిన అజానుభావుడైన గొలియాతును చంపబోతున్నాడు. వాస్తవానికి చూడాలంటే గొలియాతును చూసి దావీదును చూస్తే దావీదు ఎలాంటోడు? మామూలుగా గొలియాతు చూస్తేనే అది కదా అంత ఎత్తునున్నాడు గొలియాతు అనేవాడు. దావీదు శారీరకంగా చూస్తే దావీదు ఎలా ఉన్నాడు? బొడ్డోళ్ళలాగా ఉన్నాడు. అంత అజానుభావుని చంపటం దావీదు బొడ్డోడికి ఏమన్నా ఇంపాసిబుల్ అనేది సాధ్యమేనంటారా? దావీదుకి ఎక్కడ లేని రోషం పుట్టుకొస్తుంది ఇక. ఎందుకంటే వాడి మాటలు చెవుల్లో పడుతుంటే దావీదుకి నరాలు పొంగిపోతున్నాయి. ఎవడ్రా వీడు అసలు? ఈ సున్నతి లేని వాడు ఎవడు? దేవుని బిడ్డలను దూషించడానికి, తృణీకరించడానికి అసలు వీడు ఎవడో? స్తోత్రం, హల్లెలూయా. దావీదు బయలుదేరి అంటున్నాడు, యుద్ధము. చెప్పండి, వరుసల్లో రాయి పెట్టుకున్నాడు. గిరా 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 దిప్పుతా దేవుణ్ణి స్తుతిస్తా అన్నాడు. యుద్ధము యెహోవాదే. పట్మని కొట్టగానే ఒక్క బారులుగా పడ్డాడంట వాడు. వెనక ఎవరున్నారు? చెప్పండి, వాడి వెనక ఎవరున్నారు? దేవదూత వచ్చి నిలబడింది. దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. దావీదు రాయి తీసుకున్న వారికి అట్లా కొట్టాడు. వెనకాల నుండి దేవదూత ఒక్క తన్నుదనంగల ఒక్క బారులుగా పడి. స్తోత్రం చెప్పగండి గట్టిగా. మా ఊరి దగ్గర చందోల్ అని ప్రాంతం ఉంది. చందోల్లో మా చిన్న వయసులో ఒక పాస్టర్ గారు ఉండేవాడు, సత్యాలు గారు అని. చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రారంభంలో మంచి ఉద్యోగంగా వాక్యం చెప్తా ఈ గొలియాతుని గురించి, దావీదుని గురించి చెప్తా మీరు ఏమనుకోబాకండి. ఆయన అంటున్నమాట, దావీదు కూడా కొడితే తాజాగా గొలియాతు కూడా పడిపోయాడు పక్కర్లు. కానీ ఇలా మాట్లాడు, ఇలా ఉండేది ఆయన భాష. ఆయన ఈ దావీదుని చూపిస్తా అలా యాక్షన్ చేస్తా తాజాగా కొట్టాడు, పడ్డాడు ముందుకని చెప్పగలే ఈయనేళ్ళు బొక్క వరకు పడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచి సేవకుడు, మొరట మనిషి అన్నమాట. ఆయన యాక్షన్ చేసి చూపించే విధానం కూడా అలా బాగుంటుంది. అలాగే దావీదు అలాగా దేవునికి తోడుగా ఉండి గొలియాతు మీద జయమును దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయాన్ని చూద్దాం, త్వరగా చూడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు. మొదటి రాజుల గ్రంథం 11:38 చదవమ్మా. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు, నా దృష్టికి మీరు అనుకూలమైన దాన్ని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను మీరు గైకొన్న ఎడల నేను మీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా తన పిల్లలను అందరినీ కూడా స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు కావలసిన పాయింట్ ఏంటంటే, సొలొమోనుతో చెప్తున్నాడు దేవుడు, నీవు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను నీవు అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్న ఎడలా దావీదు సంతానమును, దావీదు ఇంటి వారిని నేను స్థిరపరిచెదను. స్థిరపరిచే దేవుడు మన దేవుడు. ఏం చేస్తాడంటే చెప్పండి, స్థిరపరుస్తాడు. దేవుడు మనతో ఉంటే ఆయన స్థిరపరిచే దేవుడు.
నీ ఇంటిని స్థిరపరుస్తాడు. నీ ఇల్లు సాతానుగాడి చేతులకు అప్పగించడు దేవుడు. కొన్ని కుటుంబాలు చూడండి, సాతానుగాడు ఏలుబడి చేయటం వలన భార్యాభర్తలు, పిల్లలు చెట్టుకోకళ్ళు పొట్టుకోకళ్ళు, దేశానికి ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. కుటుంబాలు చెల్లా చెదురులు అయిపోతున్నాయి. అంత మాత్రమే కాకుండా నీ వ్యాపారం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో ఇది అవుతుందా అవుదా, పర్మనెంట్ అవుతుందా అవుదా, ఈ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా అవుదా, ఈ వ్యాపారం దేవుడు స్థిరపరుస్తాడా లేతే ఎలా ఉంటుంది నువ్వు సందిగ్ధములో ఉన్నావు కదా. ఇదిగో నీవు నీ కుటుంబంతో ఈ దేవుని సన్నిధిలో, ఈ దేవుని మందిరములోకి నువ్వు వచ్చి, నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉండి, అయ్యా నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను, నీవు చెప్పిన మాటను పట్టి నేను నడుచుకుంటాను ప్రభు అని చెప్పి నువ్వు గనుక దేవుని దగ్గర ఒక తీర్మానం చేసి నడవగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. నీ వ్యాపారమును, బిజినెస్ను దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఉద్యోగమును దేవుడు పర్మనెంట్ చేస్తాడు. నీ పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థితిలో స్థిరపరుస్తాడు. ఎందుకో నా ఆత్మ ప్రేరేపణ బట్టి చెబుతున్నా, ఈ సంఘానికి వచ్చే కొంతమంది ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారు, ఫారిన్లో చదవాలనుకుంటున్నారు, ఫారిన్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. నాకు తెలియదు వాస్తవంగా, దేవుడు చెప్పిన ఆలోచన బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే నేను స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆ మధ్యకాలంలో ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి, ఒక అమ్మాయి చాలా భక్తిగా పద్ధతిగా ప్రార్థనకి వెళుతూ ఉండేదంట. తను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ కంపెనీలో ఉన్న ఆ ఓనర్ గారు, ఓనర్ తర్వాత వాడు ఇంకొకడు ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి మీద కన్ను వేశాడు. నువ్వు నా మాట అంటే నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేపిస్తా, నువ్వు నాకు లోబడితే నీకు కావాల్సిన ఎన్ని ఫెసిలిటీస్ నేను ఇస్తా, అది ఇదని రోజు ఆ అమ్మాయిని కాస్త ఇబ్బంది పెడతా వస్తున్నాడు. ప్రతిరోజు కంపెనీకి వెళ్ళిందంటే అమ్మాయికి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, సమాధానం లేకుండా అయిపోతుంది. ఇంటికి రాగానే వచ్చి స్నానం చేసుకొని అలాగా పనులన్నీ చేసుకుని అలా కూర్చొని ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ఉండేది. ఆదివారం చక్కగా ప్రార్థనకు వస్తే దైవజనులు వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ వాక్యముతో ఆ అమ్మాయి బలపడి వెళ్ళేది. ఇక కొద్ది రోజుల తర్వాత అతని ఫోర్స్ ఎక్కువైపోయిందంట. నువ్వు నా మాట వింటావా, లేకపోతే నిన్ను కంపెనీలో నుంచి తీసేయమంటావా, తీపిచ్చేయమంటావా? ఒక్క మాట చెప్పానండి చాలు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు, ఇక నీకు ఉద్యోగం దొరకకుండా చేస్తా, అది ఇదని ఏదేదో మాట్లాడాడు. ఒకరోజు ఆదివారం రోజు దైవ సేవకుడి ద్వారా దేవుడు ఇలాగే వాక్యం మాట్లాడుతున్నాడంట. ఆ వాక్యంలో నుంచి దేవుడు, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండగా, దేవుడు నీకు తోడుగా ఉంటే దేనినైనా నీవు జయించగలుగుతావు. దేవుడు నిన్ను అవమానం వచ్చిన చోట నిన్ను స్థిరపరుస్తాడు. నిన్ను పీకి వేయాలనుకున్న వాళ్ళ మధ్యలో నిన్ను తలగా చేస్తాడు అని వాక్యం చెప్పాడంటండి. ఆ వాక్యాన్ని ఆమె బలం పొందుకొని ధైర్యం తెచ్చుకొని వెళ్ళింది. చెప్పిందంట, నువ్వు ఏమి చేస్తావో చేసుకో, ఉద్యోగంలో నుంచి నన్ను తీసివేసినా పర్వాలా, నేను నీ మాట వినను, నా దేవుని మాట మాత్రమే వింటాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పిందంట. ఇక ఆయన
ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగలేదని పై అధికారి మెయిన్ వ్యక్తి ఉంటాడు కదా, ఆయనకి కంప్లైంట్స్, ఈ అమ్మాయి మీద కంప్లైంట్స్ ఇస్తున్నాడట. ఇచ్చేసాడు, అన్ని కంప్లైంట్లు ఇచ్చేసాడు. సార్ చాలా ఈ వల్ల మన కంపెనీకి చాలా ప్రాబ్లం వస్తుంది, అది ఇదని ఎన్నెన్నో కంప్లైంట్స్ చెప్పి ఆమెను అర్జెంటుగా ఉద్యోగంలో నుంచి తీసేయమని చెప్పానని. అంటే కొన్ని రోజుల నుంచి ఇలా చెప్తున్నాడంట, కంప్లైంట్లు అన్నీ ఆయనకి చెప్తున్నాడట. ఒకరోజు పెద్ద సార్ వారి ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసి అన్నాడంట, రేయ్ ఈ అమ్మాయి ప్రవర్తన ఏమిటో, ఈ అమ్మాయి మనస్తత్వం ఏమిటో నాకు అర్థమైంది. ఈ అమ్మాయిని పర్మినెంట్ చేస్తున్నాను, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నానని చెప్పాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి దేవుడు చేసిన కార్యం ఎంత అద్భుతంగా ఉంది. దేవుడు మనకు తోడుగా ఉంటే నిన్ను ఏ పరిస్థితుల మధ్యలోనైనా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. స్థిరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అవమానాలు చోట, అవమానం వచ్చిన చోట, నిందలు వచ్చిన చోట, నిన్ను గాయపరిచిన చోట దేవుడు నిన్ను తలగా నిలబెట్టి స్థిరపరచునుగాక. ఆమేన్. మూడో మాట చూడండి, అదే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథం 18:7 వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా హిజ్కియాకు తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను, విజయము పొందెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట దావీదు అక్కడ జయము పొందాడు, ఇక్కడ హిజ్కియా జయముపై జయము, విజయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటారు? తాను వెళ్ళిన చోట్లల్లా హిజ్కియాకు దేవుడు విజయం దేవుడు విజయాన్ని కలుగు చేస్తా వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? హిజ్కియా దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. విగ్రహాలన్నింటినీ చిన్న భిన్నాలుగా చేసేసాడు. హిజ్కియా దేవునికి బలిపీఠం కట్టాడు, దేవుని మందిరాన్ని బాగు చేయించాడు, దేవుని మందిరములో ఉండాల్సిన వస్తువులన్నిటినీ మరలా క్రమంగా చేశాడు, యాజకులకు సపోర్టుగా నిలబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇవన్నీ హిజ్కియా చేసుకుంటా వెళ్ళాడు గనుక వెళ్ళిన ప్రతి చోట హిజ్కియాకు జయము కలిగింది. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట విజయం. నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు విజయాన్ని కలుగు చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విజయము కలుగు చేసే దేవుడు మన దేవుడు. మనకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయము నీ తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4వ మాట చూద్దాం. 1, దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువుల పైన జయము కలుగుతుంది. 2, దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని స్థిరపరుస్తాడు. 3వదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే వెళ్ళిన చోట్లల్లా విజయము కలుగుతుంది. 4వదిగా దినవృత్తాంతాల 1వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. 4వ అధ్యాయం 10వ వాక్యం. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. చాలు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. 2 మాటలు అక్కడ. మొత్తం ఒక 6 పాయింట్లు ఉన్నాయి. 6 పాయింట్లు చెప్పను కానీ అందులో 2 విషయాలు చెప్తా. 1, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే
కీడులో నుండి దేవుడు తప్పిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లల్ని ప్రతి విషయంలో దేవుడు తప్పిస్తాడు. కీడు నీ మీదకి రాకుండా, ఏ దుష్టుడు ప్రభావం నీ ఇంటి మీదకి రాకుండా, ఏ మంత్రపు తంత్రపు శాతబడి కార్యాలు నీ మీదకి రాకుండా, కీడు నీ దరి చేరకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కీడులో నుండి తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట ఏంటంటే, నీ సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మన సరిహద్దులు విశాలపరుస్తాడు. నీ కుటుంబాన్ని విశాలపరిచే దేవుడు, నీ చేతి పనులను విశాలపరిచే దేవుడు, నీ బిజినెస్ను విశాలపరిచే దేవుడు, విశాలతలోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఇరుకులో ఉన్నావా? ఇరుకును అనుభవిస్తున్నావా? ఈ సంవత్సరంలో దేవుడు నీకు విశాలతను కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. స్థలము లేకుండా ఉన్నావా? దేవుడు నీకు సొంత స్థలం ఇచ్చునుగాక. ఇల్లు లేకుండా ఉన్నావా? దేవుడు ఈ సంవత్సరం నీకు ఇల్లు కట్టించునుగాక. సంతానము లేకుండా ఉన్నావా? ఈ సంవత్సరం దేవుడు నీ గర్భమును తెరచునుగాక. అప్పులు పాలయ్యావా? నీ అప్పులన్నిటిలో నుండి దేవుడు నిన్ను అప్పులన్నిటిని తొలగించి నిన్ను విశాలతలోకి దేవుడు నడిపించునుగాక. ఒకవేళ పెళ్లి కాకుండా, వివాహం కాకుండా నువ్వు సతమతం అవుతున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అవమానం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నాకు ఏ మ్యాచ్ కుదరట్లేదని బాధపడుతున్నావా? ఈ సంవత్సరం దేవుడు నీకు వివాహ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే ఇరుకులో నుండి విశాలతలోకి దేవుడు నడిపిస్తాడు. 5 విషయాలు. 6వ మాట చెప్తా చూడండి. 6వదిగా 39వ అధ్యాయం ఆదికాండం 2వ వాక్యాన్ని చూడండి. 39 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైయుండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట నుండెను. ఐగుప్తీని యొక్క పోతీఫరు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండుననియు, యెహోవా అతనికి తోడై ఉన్నాడని, అతడు చేసినదంతయు, అతడు చేసే పనులన్నిటిలో అతని చేతిలో యెహోవా సఫలము చేసి, అతని చేతి పనులన్నిటిని యెహోవా సఫలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉంటే నీవు వర్ధిల్లుతావు, నీవు చేసే పనులన్నీ సఫలముగా మారుతాయి. స్తోత్రం. హల్లెలూయా. వర్ధిల్లుతారు. దేవుడు ఏ కుటుంబానికి తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లుతారు. దేవుడు ఏ వ్యక్తికి తోడుగా ఉంటారో వారు వర్ధిల్లుతారు. దేవుడు ఏ బిజినెస్కు, వ్యాపారానికి తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో 2 కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాలు ఉన్నాయి. దావీదు కుటుంబమునకును సౌలు కుటుంబమునకు బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోతుందంట? నెర్సిల్లిపోతుంది. నీ కుటుంబం వర్ధిల్లాలి. ఒకసారి ఆ మాట చదవండి, లేకపోతే త్వరగా. 3వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 3 1వ వాక్యం. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకు ప్రబలుతా ఉన్నాడంట, అంటే వర్ధిల్లుతా ఉన్నాడంట. సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. కారణం ఏంటి?
5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అక్కడే 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా కారణం ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దావీదు కుటుంబానికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు. ఇక ఏదైనా కానివ్వండి, నీవు చేపట్టిన ప్రతి పనిని దేవుడు సఫలపరిచి అక్కడ నీ ముందు నిలబెడతాడు. చివరి ఫైనల్గా 7వ మాట, 7వదిగా ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఇస్సాకు, నువ్వు ఈ దేశంలో పరదేశిగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి దేవుని మాట ప్రకారంగా, నడిపింపు ప్రకారంగా వచ్చి ఇక్కడ ఉన్నావు. పరదేశిగా వచ్చావు. చదవండి ఒకసారి ఆ మాటని. పరవాసిగా ఉండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటే వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. దేవుడు తోడయ్యున్న కుటుంబానికి ఆశీర్వాదములు కలుగుతాయి. ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చెప్పనా? ఇస్సాకు పరవాసిగా వచ్చి, పరదేశిగా వచ్చి, జనము ఎరగని జనముల మధ్యలోకి వచ్చి దేవుని మాట ప్రకారముగా అక్కడ నిలబడ్డాడు. దేవుడు ఆయనను తోడుగా ఉండి ఇస్సాకును ఆశీర్వదించటం మొదలుపెట్టాడంట. జలల గల ఓటలను దేవుడు ఇస్సాకునకు ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఏ ఓటలను ఇచ్చాడు? జలల గల ఓటలను దేవుడిచ్చాడు. జలల గల బావులు, పూడ్చబడిన బావులు. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఈ పరిచర్యలో, ఈ సంఘములో ప్రారంభ దినాల నుండి ఇప్పటి వరకు దైవజనుడు ఎక్కడ అడుగుపెట్టి ప్రయాస పడ్డాడో, ఏ శత్రువులు ఆ తొవ్విన బావులను పూడ్చారో, పూడ్చబడిన బావులన్నీ ఇస్సాకు దినములలో త్రవ్వబడును గాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బావులు, పూడ్చబడిన బావులు తవ్వబడును గాక. తవ్వబడిన బావుల్లో నుంచి జలల గల ఊటలను దేవుడు రప్పించునుగాక. విశాలమైన స్థలాలు దేవుడు ఇచ్చునుగాక. ఆ స్థలాలలో, ఆ పొలాలలో 100% ఆశీర్వదించబడుదుగాక. ఈ సంఘము ఆశీర్వదించబడునుగాక. అక్కడే 12వ వచనాన్ని ఒకసారి చదవండి, ముగించేస్తాను. ఆ దేశమందున్నవాడై విత్తనములు, వాక్యమనే విత్తనములు చల్లి ఆ సంవత్సరం అనగా ఈ సంవత్సరము 100% ఫలమును పొందబోతున్నాడు తన సేవకుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంఘము 100% దేవుడు ఫలింపజేయబోతున్నాడు. 100%, 100%. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 100 ఆశీర్వాదం. 30 కాదు, 60 కాదు. ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబమును దేవుని సేవకుడిగా
దేవుని పేరట నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. 100% మీరు ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక. తన సేవకుడు ప్రయాస, తన సేవకుడు నోట నుండి వస్తున్న చల్లుతున్న విత్తనములనే వాక్యం ఫలభరితంగా మార్చబడునుగాక. అట్టి కృప దేవుడు ఈ సేవలోను, ఈ సంఘములోను, సంఘానికి వస్తున్న కుటుంబాలకి, దూరాన సమీపాన ఉన్న ప్రతి కుటుంబానికి దేవుడు మీకు 100 ఆశీర్వాదమును కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? త్వరగా చెప్పాలి. ఏం జరుగుతుంది? శత్రువుల పైన జయము కలుగుతుంది. రెండవది, నెంబర్ 2, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో స్థిరపరుస్తాడు. నెంబర్ 3, దేవుడు మనకు తోడుగా ఉంటే విజయమును పొందుతావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా విజయాన్ని పొంది తీరతావు నువ్వు. నెంబర్ 4, దేవుడు మీకు తోడుగా ఉంటే కీడులో నుండి దేవుడు తప్పించి నిన్ను కాపాడతాడు. నెంబర్ 5, దేవుడు మీకు తోడుగా ఉంటే నీ ఇరుకులో నుండి దేవుడు విశాలతలోకి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. నెంబర్ 6, దేవుడు నీకు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. ఏమవుతావు చెప్పండి? వర్ధిల్లుతారు మీరు. నెంబర్ 7, దేవుడు మీకు తోడుగా ఉంటే ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని అందరు లేచి నిలబడతామా? వారమై అనుభవింతుము ప్రతి మేలును, ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. నాటబడిన వారమై వర్ధిల్లుతాము మన దేవుని మందిరమందు, నాటబడిన యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ ఆయన సముఖములో నిలచి పొందిన శాశ్వత, ఆయన సముఖములో నిలచి పొందిన శాశ్వత మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లుతాము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తములోనే
యేసు రక్తములోనే మనకు జయమే.